వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నటువంటి భక్తులంతా కూడా ఆలయం ఎదురుగా ఉన్నటువంటి టిటిడి గార్డెన్ ఏర్పాటు చేసినటువంటి పూల ప్రదర్శనని చూసి ఎంతో తబ్బి ఊగిపోతున్నారని చెప్పాలి. భక్తి భావంతో వైకుంఠంలో ఉన్నటువంటి స్వామివారి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఏ రకంగా వైకుంఠంలో శేషపాన్పుపై సేద తీరుతూ ఉన్నటువంటి నమూనాని ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేశారు టిటిడి గార్డెన్ అధికారులు అని చెప్పాలి. రెండు కనులు చాలా అన్నంత విధంగా ఉంది. కనులు ఎటు తిప్పినా కూడా ఏ లోకంలో మనం ఉన్నా అన్న భావన కలిగేటువంటి యొక్క ఏర్పాట్లు అంతటి అద్భుతంగా చేశారు. ఒక్కసారి మనం చూడొచ్చు, స్వామివారు అదే రకంగా అమ్మవారు ఇద్దరు కూడా శేషపాన్పుపై వారు సేద తీరుతున్నటువంటి ఆ నమూనా నిజంగా సాక్షాత్తు మనం వైకుంఠంలో ఉన్నామా అన్న భావన కలిగేలాగా అంతటి చక్కటి విధానంతో ఏర్పాటు చేశారు అధికారులు అని చెప్పాలి. పండ్లు కావచ్చు, పుష్పాలు కావచ్చు, వివిధ రాష్ట్రాల దేశాల నుంచి కూడా అనేక రకాలైనటువంటి పుష్పాలను కూడా తెచ్చి ఈ రకంగా ఎంతో చూడ చక్కగా అద్భుతమైనటువంటి తూర్పుతోటి అద్భుతమైనటువంటి అలంకరణ చేసినటువంటి విధానం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పాలి. చెరుకు గళ్ళు కావచ్చు, మొక్కజొన్న కంకులు కావచ్చు, టెంకాయలు చూడొచ్చు. ఏదైతే దానికి ఒక సిల్వర్ కోటింగ్ విధానంతో అసలు ఒక న్యాచురల్ గా ఉండేటువంటి ప్రతి పుష్పము ప్రతి కాయ కూడా స్వామివారికే చెందుతుంది అన్నంత విధంగా ఇక్కడ స్వామివారి చెంత నెలకొల్పారు. అంత చూడ చక్కగా ఉంది ఈ యొక్క పుష్ప ప్రదర్శన అని చెప్పాలి. సాక్షాత్తు వైకుంఠంలోకి వచ్చామన్న భావన కలుగుతున్నట్టు కూడా భక్తులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, ముందర ఒక చెట్లతోటి కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఒక గార్డెన్ కూడా ఏర్పాటు చేశారు. పైనంతా కూడా పూర్తిగా పండ్లతోటి ఏర్పాటు చేసినటువంటి విధానం భక్తుల్ని ఎంతో మంత్రముగ్ధులు చేస్తుంది. అనేక రకాల పండ్లతోటి, పుష్పాలే కాదు, అనేక రకాల పండ్లతోటి కూడా ఈ యొక్క ప్రదర్శన అనేది మాత్రం భక్తుల్ని నిజంగా ఎంతో ఆకట్టుకుంటుంది. వచ్చిన భక్తులంతా కూడా ఈ యొక్క ఆ స్వామివారిని చూసి గోవింద నామ స్మరణతో మారుమోగిస్తున్నారు ఈ యొక్క పుష్ప ప్రదర్శనశాలలో అని చెప్పాలి. అనేక మంది భక్తులు కూడా స్వామిని చూసుకొని వచ్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరే, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఏమన్నా చూసారు, ఎలా ఉంది? Super. Looks very good and nice arrangement, but unable to view properly because of rush. We are being pushed out now. But very nice, very nicely decorated. We are able to see a replica of what may be in Vaikuntham. భక్తులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చూడడానికి అద్భుతంగా ఉందంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ స్వామివారిని దర్శనం తర్వాత బయట వస్తే కూడా అడుగడుగునా కూడా ఒక దైవ చింతన ఉట్టిపడేలాగా, ఈ యొక్క దైవ చింతనతో మునిగి తేలేలాగా ఏర్పాట్లు ఉన్నాయంటూ కూడా తెలియజేస్తున్నారు. ప్రతి అడుగడుగునా కూడా గోవింద నామ స్మరణతో తిరుమల క్షేత్రం మారు మోగుతుంది. ప్రతి భక్తులు కూడా ఇక్కడ స్వామివారిని అలంకరించినటువంటి ఈ యొక్క పూల ప్రదర్శనలో తమ సెల్ ఫోన్లలో బంధిస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది భక్తులు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నట్టు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి భక్తులతో ಮಾತಾಡಿಚ್ಚೇటువంటి ಪ್ರಯತ್ನ చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? ಕನ್ನಡ ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ. ನಮ್ಮ ಇತಿಹಾಸದಲ್ಲೇ ನಾವು ಇಂತ ಅದ್ಭುತ ನೋಡಿಲ್ಲ. ತುಂಬಾನೇ ಮನಕ್ಕೆ ಆನಂದ ಆಯ್ತು. ನಾವಿಲ್ಲಿ ವೈಕುಂಠ ಏಕಾದಶಿ ಬಂದಿದ್ಕೂ ಸಾರ್ಥಕ ಆಯ್ತು ಅಂತ ನಮ್ ಜೀವನ ಪಾವನ ಆಗಿದೆ. ಇದು ಇಂಥ ವೈಭವ ನಾವು ಕಣ್ಣಾರೆ ನೋಡೇ ಇರ್ಲಿಲ್ಲ. ನಾವು ಸುಮಾರು ಯಾತ್ರೆ ಮಾಡಿದೀನಿ. ಈ ಸರಿ ಅಂತೂ ತುಂಬಾನೇ ಅದ್ಭುತವಾಗಿ ಪ್ರದರ್ಶನ ಮಾಡಿರೋದು ನಾವು ನೋಡಿದೀವಿ. ಇದು ನಮ್ಮ ಜೀವನದ అత్యమూల్యవాద దిన ಅಂತ ನಾವು భావిస్ತೀವಿ. భక్తులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మా జీవితాన్ని సార్థకత అయింది, అటువంటి విధంగా ఉంది ఇక్కడ ప్రదర్శన. అదే రకంగా స్వామివారి దర్శన భాగ్యం కూడా, ఈ మరో జన్మ ఉందో లేదో తెలియదు కానీ ఈ జన్మకైతే ఇలా చాలు స్వామిని దర్శించుకోవడం అంటూ కూడా వారి భక్తులైతే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో ఆనందానికి తబ్బి ఊగిపోతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇతిహాసాలు ప్రతిదీ కూడా వింటూ ఉంటాం, మనం కథల ద్వారా కూడా చూస్తూ ఉంటాం. అయితే ప్రత్యక్షంగా ఈ రకంగా కంటికి కనబడేటువంటి విధానంతో ఈ యొక్క పుష్ప ప్రదర్శన నిజంగా రెండు కనులు చాలదంటూ కూడా భక్తులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అద్భుతంగా ఉందంటూ. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము గుంటూరు నుంచి వచ్చామండి. చాలా బాగుందండి, చాలా 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 బాగుందండి. నా భూతో నా భవిష్యత్ కన్నుల పండగగా ఉంది, కన్నులకి చాలా బాగుందండి. చాలా బాగుంది, ఎప్పుడు చూడనంత ఇదిగా బాగుంది. చాలా అద్భుతంగా ఉందండి, చాలా భోగ్యం. ఇంత భోగ్యం అసలు ఫస్ట్ టైం చూడటం. చాలా బాగుంది. చాలా అదృష్టం నాన్న, మాకు టికెట్లనే పోయి ఇంత అదృష్టం దొక్కింది. మాకు చూసినాము,
ఈ రోజు వైకుంఠ ఏకాదశి అదృష్టం దక్కింది మాకు. చాలా స్వామివారు మనోహరంగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు, చాలా చక్కగా తీర్చిదిద్దారు. చాలా బాగుంది. ఆయన ఆజ్ఞ ఉంది కాబట్టి మేము వాళ్ళ దర్శనానికి వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనం కూడా. గోవిందా భక్తులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా చూడ చక్కగా ఉంది, మాకు 2 కన్నులు చాలా లేదంటూ కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిజంగా మనం ప్రత్యక్షంగా ఇలాంటి ఎక్కడో ఒక వైకుంఠంలో ఉన్నటువంటి భావన కలుగుతుంది. అంతటి అద్భుతంగా ఉంది ఇక పుష్ప ప్రదర్శన అంటూ కూడా భక్తులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుమల. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.